వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనం కులం చుట్టూ రాజకీయాలు చూద్దాం. పూర్తి స్థాయిలో కులం చుట్టే రాజకీయాలు ఉన్నాయా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదే జరిగిందా? ఎట్లా ఉంది కులం చుట్టూ రాజకీయాలు? కులం నిజంగానే కులం పునాదిగానే రాజకీయాలు నడుస్తున్నాయి ఈ దేశంలో, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ప్రస్తుత తెలంగాణలో అనే అంశాన్ని మనం పరిశీలిద్దాం. ఇవాళ 1952లో మొదటిసారి ఎన్నికలు జరుగుతాయి. మొన్న 2023లో చివరి ఎన్నికలు తెలంగాణలో జరిగాయి. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం కనుక 52 నుండి కనుక పరిశీలిస్తే రెడ్లు అప్పుడు 25 మంది గెలిచారు. 52లో 31 మంది గెలిచారు. 39, 37, 29, 31, 34, 35, 39, 35, 32, 44, 41, 42, 39, 43. అంటే 25 నుండి 43కు పెరిగింది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత రెడ్ల సంఖ్య పెరిగింది, ఇంకా తగ్గలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు 25 మందే ఉన్నారు, 25 మంది మాత్రమే ఉన్నారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత 43 మంది అయ్యారు. మొదటి ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 25 మంది గెలుస్తారు. ప్రత్యేక తెలంగాణ చిన్న రాష్ట్రం అయిన తర్వాత 119 స్థానాలకు పడిపోయిన తర్వాత ఇవాళ 43 మంది గెలిచారు రెడ్లు. చూడండి, రెడ్లు తమ యొక్క ఎక్కడా కూడా తగ్గలేదు, అస్తిత్వాన్ని పెంచుకున్నారు తప్ప తగ్గలేదు. వాళ్ళ జనాభా కేవలము 5%. అప్పుడైనా ఇప్పుడైనా వాళ్ళ జనాభా కేవలం 5% కంటే మించలేదు. అదే వెలమలైతే 0.1, అంటే 1% కూడా కాదు, 0.5. వాళ్ళు 52లో నలుగురు ఉంటే, అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 13 మంది అయినారు. అంటే వాళ్ళు కూడా పెంచుకున్నారు. వాళ్ళ అపర్సెంట్ లేని వాళ్ళు కూడా 4 నుండి 13కు వచ్చారు. అంటే చూడండి వాళ్ళ సంఖ్యను ఎంత పెంచుకోగలిగిందో. అంటే రాజకీయ చైతన్యము ఆ కులాల్లో ఎట్లా ఉందో, ఏ రకంగా వాళ్ళు రాజకీయాలలో ఇవాళ లీడర్షిప్ చేస్తున్నారు, ఏ రకంగా చట్టసభలను ఆక్రమిస్తున్నారు, ఏ రకంగా చట్టసభలను ఆక్రమించి లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, ఏ రకంగా పరిశ్రమలు, ఫార్మా రంగము, ఐటీ రంగంలో అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు అధికారం చేపట్టి. వాళ్ళ జనాభా తక్కువ. సో వీళ్ళిద్దరు కలిస్తే కూడా, రెడ్డి వెలమ కలిస్తే కూడా 6% జనాభా కాదు. ఈ 6% జనాభా వాళ్ళు గెలిచింది సీట్లు 3, 6 ప్లస్ 5, 56 మంది. ఒక్క వెలమ రెడ్లే వాళ్ళు 6% నుండి 56 మంది గెలిచారు తెలంగాణలో. అంటే 6% జనాభా కూడా లేని వాళ్ళు 56 సీట్లు గెలవగలిగారు. అదే మీరు ఒకసారి ఖమ్మం తీసుకోండి, ఆ రోజు 2, ఈ రోజు 4. వాళ్ళు కూడా 1%, బట్ కేవలము 4 మాత్రమే. అంటే 56 ప్లస్ 4, 60. అంటే మొత్తానికి 6% నుండి 7% అనుకున్నా, 7% అనుకున్నా. ఇలా జనాభా వెలమారెడ్డి 7% అనుకున్నా. అంటే ఆ పర్సెంట్ వైశ్య, ఆ పర్సెంట్ వీళ్ళు అనుకుంటే మొత్తం కలిపితే 61, 61 మంది గెలిచారు. 7% ఉన్న వాళ్ళు 61 మంది గెలిచారు. సో 61 మంది వీళ్ళు గెలిచారు, 7% ఉన్న వాళ్ళు. ఇక 93% జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎంతమంది ఉన్నారంటే, రిజర్వేషన్ అప్పుడు 1952లో 19 మంది, 2023లో 19 మంది ఎస్సీలకు. ఎందుకంటే వాళ్ళ జనాభా దామాషా 15% కాబట్టి 15% సీట్లే ఇచ్చారు. జనాభా పెరిగినప్పటికి కూడా వాళ్ళది ఇప్పటికి దాదాపు 25% జనాభా అయినప్పటికీ కూడా వాళ్ళకి 19 మంది మాత్రమే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అంతే రిజర్వేషన్ అయింది. ఆ రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళకు వచ్చింది. అంటే ఎస్టీలకు మొదట్లో రిజర్వేషన్ 52లో లేదు. ఎప్పుడైతే 2009లో
అమలైంది ఇక్కడ తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పటి నుండి వాళ్ళు 12 మంది అయినరు. సో కాబట్టి 7% లెక్కేసుకుంటే 7.5 వేసుకుంటే వాళ్ళకు 12 సీట్లు వచ్చాయి. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఎస్టీలకు పెరిగింది, 2 నుండి 12 మంది అయింది. వాళ్ళకు కొంత నయమే ఎస్టీలు, కానీ ఎస్సీలకి అప్పుడు 19, ఇప్పుడు 19. వాళ్ళకి పెరుగుదల ఏం లేదు, చైతన్యం ఏం లేదు, పెంచాలనే డిమాండ్ వాళ్ళు కొట్లాడలే, వాళ్ళ అవకాశాలు పొందలే. చూడండి, అలాగే మైనార్టీలు అప్పుడు 8 మంది ఉన్నారు, ఇప్పుడు 7 ఉన్నారు. వాళ్ళది ఒకటే తగ్గింది, అది కూడా వాళ్ళకి ఎప్పుడు రిజర్వేషన్లు అప్పుడు లేవు, ఇప్పుడు లేవు రాజకీయ రిజర్వేషన్లు. ఒక రకంగా వాళ్ళు ఓపెన్ కేటగిరీలో గెలుస్తున్నారు. వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళు హైదరాబాద్లో మేజర్గా వాళ్ళు 7 నుండి 8, 7 ఇట్లా గెలుచుకుంటూ వచ్చారు. మ్యాక్సిమం వాళ్ళ యొక్క స్ట్రెంత్ను వాళ్ళు కాపాడుతున్నారు, వాళ్ళు చూపెట్టగలిగిండ్రు. వాళ్ళు 12% జనాభా ఉండి 7 సీట్లు గెలవగలిగిండ్రు వాళ్ళు ఓపెన్ కేటగిరీలో. అలాగే ఓబీసీలు, వీళ్ళకి బాగా నష్టం జరిగింది. 52% జనాభా వీళ్ళది. 52% జనాభా కలిగిన వాళ్ళు కేవలము ఆ రోజు 9 మంది గెలిస్తే ఇప్పుడు 19 మంది గెలిచారు. అంతే తేడా, 9 నుండి 19 పెరిగిన అంతే. వీళ్ళు 25 నుండి 43కు వీళ్ళు పెరిగితే, వెలమోలు 4 నుండి 13కు పెరిగితే, కంబోలు 2 నుండి 4 పెరిగితే, బ్రాహ్మణ వీళ్ళు ఈ అగ్రకుల బ్రాహ్మణ పాపం పడిపోయారు. అప్పుడు 31 మంది బ్రాహ్మణులు 52లో గెలిస్తే ఇప్పుడు కేవలం ఒక్కరే గెలిచారు. బ్రాహ్మణులు కూడా తగ్గిపోయింది. అప్పుడు వైశ్యులు మార్వాడీలతో కలిపి, మార్వాడీలు వైశ్యులు ఒకటే కాబట్టి 3 నుండి వాళ్ళ ఒకటికి పడిపోయారు వైశ్యులు కూడా. బ్రాహ్మణులు అయితే 31 నుండి ఒకటికి పడిపోయారు, 30 మంది లాస్ అయిన వాళ్ళు. అంటే బ్రాహ్మణ వైశ్య రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోయింది. అలాగే ఎస్సీలకు అప్పుడంతే ఇప్పుడంతే. ఎస్టీలకు 2 నుండి 12%, 12 మంది అయినారు, అంటే పెరిగింది వాళ్ళ ప్రాతినిధ్యం. మైనార్టీలు అప్పుడంతే ఇప్పుడంతే. బాగా నష్టపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్పుడు 9 నుండి 19కి వచ్చారు 52%. వీళ్ళ యొక్క అవకాశాలని, ప్రధానంగా ఎస్సీ ఎస్టీలు పెరిగిన జనాభాకు అవకాశాలని కొట్టేసింది ఈ రెడ్డి వెలమ. ఈ రెడ్డి వెలమ ఇద్దరు కలిసి మొత్తం బహుజనుల యొక్క సీట్లను కొట్టేశారు. బహుజనుల సీట్లను కొట్టేసి ఈరోజు తీరని అన్యాయం చేసిన చరిత్ర వీళ్ళది. ఒక రకంగా కబ్జా చేసేసారు సీట్లని. ఈ కబ్జా చేసేసిన వీళ్ళు అందరితో ఆగకుండా ముఖ్యమంత్రి పదవులు కబ్జా చేశారు, అలాగే ముఖ్యమంత్రి పదవి కబ్జా చేశారు, మంత్రి పదవులు కబ్జా చేశారు, వ్యాపారం కబ్జా చేశారు, పరిశ్రమలు కబ్జా చేశారు, భూమి కబ్జా చేశారు. సో అన్ని రకాల వింగులను కబ్జా చేశారు. ఇవాళ అధికారాన్ని మాత్రం కాపాడుకున్నారు. సో ఈ రకంగా చూసుకుంటే దుర్మార్గంగా రెడ్డి వెలమలు ఇవాళ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణను కబ్జా చేసిన చరిత్ర వాళ్ళది. ఇవాళ ఒకసారి మనం బీసీల విషయానికి వచ్చేస్తే, బీసీలలో 9 ఆ రోజు గెలిచి ఈరోజు 19 గెలిస్తే, అందులో 9 వాళ్ళు బీసీలు 52 గెలిస్తే 19 ఈరోజు గెలిస్తే, దాంట్లో ప్రధానంగా ఇవాళ మున్నూరు కాపులు ఒకప్పుడు ఒకరే గెలిస్తే ఇప్పుడు 3 అయినరు. ముదిరాజులు 0 మొదట, ఇప్పుడు 1 అయినరు. గౌడ్లు మొదట 1 గెలిస్తే ఇప్పుడు 4, అంటే పెరిగిన గౌడ్లు. యాదవులు ఆ రోజు 1, ఈరోజు కూడా 1. అలాగే కుర్మగొల్లోళ్ళు 1 గెలిచిండ్రు. పద్మశాలిలు ఆ రోజు 3 ఉంటే ఈరోజు 2 గెలిచిండ్రు. లింగాయతులు 0, ఆ రోజు 1 ఉన్నారు, ఇవాళ 0 ఉన్నారు. ఇతరులు ఆ రోజు 2 ఉంటే ఇప్పుడు 7 ఉన్నారు. అంటే ఓవరాల్గా ఇవాళ బీసీలకు రావాల్సిన వాటా లేదు. మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీసీలు అయితే అసలే లేరు, ఎంబీసీల సంఖ్య అసలు లేనే లేదు. సో అంటే బీసీలలో కూడా పెద్దగా ఇవాళ 2, 3 కులాలు, ఎక్కువ కులాలు కూడా కాదు. ఇక్కడ మునురు కాపు 1, 2, 3, 4, 5 కులాలు అయితే మేజర్గా రిప్రజెంటేషన్లో ఉన్నాయి. మరి 52% వాటా రావాల్సిన వాళ్ళకి
వాళ్ళకి ఒక 5 కులాలు 6 కులాలు మాత్రమే ఉండే మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు పెద్దగా ప్రాతినిధ్యం లేదు. సో కాబట్టి ఇవాళ కులం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆ కులమే రాజకీయాలకు పునాది. ఆ కులాన్ని దాంట్లో ఇవాళ అత్యధిక భాగస్వామ్యం తమ జనాభా కంటే 100 రెట్లు ఎక్కువగా లబ్ధి పొందిన కులాలు 2 అవి రెడ్డి అండ్ వెలమ. సో కాబట్టి రెడ్డి వెలమ ముఖ్యమంత్రిగా ఒకసారి వెలమ అయిన తర్వాత రెడ్డి అయిన తర్వాత వెలమ అవుతాడు, తర్వాత రెడ్డి అవుతాడు. వీళ్ళ మధ్యలో ఇవాళ టోటల్ గతంలో రాజకీయం నడిచింది. ఇప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిచింది. ఇప్పుడు కూడా అదే దిశగా నడుస్తుంది. ఇప్పటికైనా రాజకీయ బానిసత్వానికి అలవాటు పడ్డ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలాగా మీరు ఆ బానిసత్వం నుండి బయటపడండి. మన జనాభా ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా రావాలి. అగ్రకులాల సైతం వాళ్ళ వాటా వాళ్ళకి రావాలి, మన వాటా వాళ్ళకు. అగ్రకులాల అనకుండా వాళ్ళ దోపిడీ కులాలంతా మా దోపిడీ కులాలకు ఎంత వాటా రావాలో, ఆధిపత్య కులాలకు ఎంత వాటా రావాలనో, మనకు బహుజనులకు ఎంత వాటా రావాలనో ఇవాళ ఖచ్చితంగా ఎవరి జనాభా ఎంతో వారికి ఎంత వాటా అనేది డెమోక్రసీ. ఆ డెమోక్రసీలో ఇలా ప్రజాస్వామ్యం పేరుతో కులస్వామ్యం నడుస్తుంది. ఈ కులస్వామ్యం కాకుండా ప్రజాస్వామ్యాన్ని ఇవాళ మనం నిర్మించాలి తెలంగాణలో. ఆ దిశగా 4th ఫ్రంట్ అడుగులు వేయబోతున్నది. సో 4th ఫ్రంట్ ఇవాళ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్గా అవతరించబోతున్నది. సో ఈ అవతరణకు పునాది D6 రీజా కాబోతున్నది. అలాగే మన ఎమ్మెల్సీ దిలీపు, మన బీసీ మేధావి నారగుని మేమంతా కూడా దీనికి ప్రాతినిధ్యం కాబోతున్నాం. త్వరలోనే అన్ని కులాలతోని కుల సంఘాలతోని ఓటు మార్పిడి దిశగా, రాజకీయ అధికారం దిశగా అడుగులు వేయడానికి, రాజకీయ బానిసత్వాన్ని విముక్తి చేయడానికి అన్ని రంగాల్లో ఎవరి జనాభా ఎంతో వరకంతా వాటా వచ్చే ప్రజాస్వామ్యం నిర్మించే దిశగా అడుగులు వేస్తాం. మీ యొక్క కామెంట్ రూపాన్ని కూడా మీరు తెలియజేయండి. ఇంత దుర్మార్గమైన 52 నుండి ఇప్పటివరకు బీసీలకు తీరని అన్యాయం జరిగితే ఎస్సీలకు పెరగలేదు, ఎస్టీలకు పెరిగింది. అందులో బాగా లంబాడీలే ఇవాళ ఎక్కువ ప్రాతినిధ్యం పొందారు. మిగతా కులాలు పాపం పొందలేకపోయారు. బీసీలలో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఇప్పటికీ అవకాశాలు లేవు. ఈవెన్ మోస్ట్ బ్యాక్వర్డ్ మైనార్టీ కులాలు కూడా అవకాశాలు లేవు. మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలలో కూడా వాళ్ళకు కూడా అవకాశాలు లేవు. ఇవన్నీ కూడా రేపు రానున్న రోజుల్లో మనం పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అడుగులు వేస్తుంది, ఆ దిశగా ముందుకెళ్తుంది. మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఈ ఉద్యమ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉద్యమానికి వీలైతే ఆర్థికంగా సహకారాన్ని అందించండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.